సంగమయుగంలో ప్రధానంగా మనకి సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనమాట. అంటే సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సొసైటీలో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, ఎటువంటి పంటలు పండించేవాళ్ళు, వాళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటో చూద్దాం సంగమయుగంలో. సో కాబట్టి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. పరిపాలన. సంగమయుగంలో పరిపాలన అనేది ఎలా ఉన్నది? సింపుల్గా మనం చూస్తే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ హెరిడిటరీ మోనార్కీ, రాచరికం అన్నమాట. సో రాచరికం, రాజు యొక్క కొడుకే రాజు అవుతాడు. ఆడ ఎలక్షన్స్ అట్లాంటివి ఏముండవు. సో ఇదొకటి. కింగ్డమ్ వాజ్ డివైడ్ ఇంటూ మండలం, నాడు, ఊరు, సిరూరు అండ్ పెరూరు అనమాట. అంటే ఫస్ట్ మండలం, రాజ్యాన్ని మండలాలుగా డివైడ్ చేశారు. మండలాలని నాడులుగా. సో నాడు, ఊరు. సో ఊరు తర్వాత మనకి పేరూరు అనమాట. పేరూరు అంటే పెద్ద విలేజు, పేరూరు అంటే పెద్ద గ్రామం, సిరూరు అంటే చిన్న గ్రామం. ఈ విధంగా డివైడ్ చేశారు. ఈ విధంగా వాళ్ళు రాజ్యాన్ని డివైడ్ చేసుకున్నారు ఎవరు ఆ కాలంలో. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ది డైనస్టీస్ హ్యాడ్ రాయల్ ఎంబ్లమ్. సో మీరు చూడండి, చోళులకి టైగర్, చోళులకు వచ్చేసి ఏంటి, చోళులు పులి అనమాట. చోళుల యొక్క సామ్రాజ్యానికి పులి. చేప, చేప అనేది ఎవరికి, పాండ్యులకి, రాజలాంఛనాలు. నెక్స్ట్ చేర వంశానికి ధనస్సు. సో ధనస్సు అనేది చేర వంశానికి సంబంధించింది అనమాట. చేరలు. సో చేరలు వీళ్ళకి సంబంధించి ధనస్సు అనమాట. ఇటువంటి రాజలాంఛనాలు ఉన్నాయి ఆ కాలంలో పరిపాలనలో. కాబట్టి వాళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు, ఏదైనా సభలు చేసేటప్పుడు వాళ్ళ జెండాలు ఉంటాయి, జెండాలు ఫ్లాగ్స్ ఉంటాయి అనమాట. వాటికి చిహ్నాలు ఉంటాయి, వాళ్ళ యొక్క చిహ్నాలనే ఉండేది. నెక్స్ట్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది ఈ యొక్క సంగమయుగంలో. ఆర్థిక పరిస్థితులు, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే, అగ్రికల్చర్ అనేది ప్రధానమైన వృత్తి అనమాట. ప్రతి ఒక్కరికి అగ్రికల్చర్, వ్యవసాయం అనేది ప్రధాన వృత్తి. వ్యవసాయం అనేది ఇక్కడ ప్రధానమైన వృత్తి. కాబట్టి వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం ఇక్కడ ఎక్కువ. సో వ్యవసాయంలో ఎక్కువ ఏంటి, రైస్ అనమాట, వరి పంట. మనమంతా రైస్ తింటాం అది ఎక్కువ సౌత్ ఇండియాలో. కాబట్టి వరి పంట ప్రధానమైనది, ఎక్కువగా వరి పంటను పండించేవాళ్ళు. అర్థమైందా? నెక్స్ట్ పీపుల్ ప్యాస్టరలిస్టు, హంటర్స్, ఫిషర్మెన్, ఆల్దో ప్రొడ్యూసర్స్ ఆఫ్ రైస్ అనమాట. ఇక్కడ ఎక్కువగా ప్రజలు ఎటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. సో ప్రజలు ఎక్కువగా ప్యాస్టరలిస్ట్ అనమాట. పశు పోషకులు అంటే పశువుల్ని పోషించుకునే వాళ్ళు ఎక్కువగా. పశు పోషకులు, వేటగాళ్ళు. సో వేటగాళ్ళు. నెక్స్ట్ ఫిషర్మెన్, జాలరులు. సో సముద్రం ఉన్నాయి కదా సౌత్ ఇండియాలో ఎక్కువ, సముద్ర ప్రాంతం, తీర ప్రాంతం ఉంది కాబట్టి పశు పోషకులు, వేటగాళ్ళు, జాలరు ఉండేవాళ్ళు. సో వీళ్ళు కూడా పంటలు పండించేవాళ్ళు. అందులో ప్రధానమైన పంట ఏంటంటే వరి అనమాట. వరి అనేది ప్రధానమైన పంట. సో తమిళ మండలం సర్వ్డ్ ది జోన్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ సిల్క్ ట్రేడ్ విత్ చైనా. సో తమిళ మండలం అని చెప్పేసి, ఈ తమిళ మండలం మొత్తం కూడా, అంటే ఇప్పుడు తమిళనాడు ప్రాంతం ఉంది కదా, ఈ తమిళ మండలం మొత్తం కూడా సిల్క్ అనమాట, పట్టు. సో పట్టు వ్యాపారం చేసేవాళ్ళు. సో ఈ పట్టు వ్యాపారం ఎవరితో చేసేవాళ్ళు అంటే చైనాతో. ఎందుకంటే మనకంటే కూడా చైనా ఎక్కువ సిల్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. మనం సిల్క్ వస్త్రాలు, పట్టు వస్త్రాలు ఎక్కువ ధరిస్తాం, పంచులు ఇవన్నీ కూడా ధరిస్తాం కదా తమిళనాడు ఈ ప్రాంతంలో. కాబట్టి చైనాతో పట్టు వ్యాపారం జరిగేది ఆ రోజుల్లో. పట్టుకు సంబంధించిన పరిశ్రమ పెద్ద మొత్తంలో ఉన్నది, వ్యాపారం జరిగేది. చైనాతో సిల్క్ ట్రేడ్ జరిగేది అనమాట. సో అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి రిలీజియన్, మతం. ఆ రోజుల్లో మతం ఎలా ఉన్నది, ఏది సంగమయుగంలో మతం అనేది ఎలా ఉన్నది. సో మురుగన్, మోస్ట్ ఇంపార్టెంట్ డైటీ ఆఫ్ ది సంగమ్ ఏజ్ అండ్ నాడుకల్ హీరో స్టోన్ వాజ్ ది కామన్లీ వర్షిప్డ్ రీనేమ్డ్ ఇన్ ది బ్రేవరీ ఆఫ్ సోల్జర్స్ అనమాట. ఇందులో మనకి మురుగన్. సో మురుగన్ అంటే ఎవరు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయ. మురుగన్ వచ్చేసి ప్రధాన దైవం. సో మురుగన్ ఇప్పటికి కూడా చూడండి తమిళనాడులో మురుగన్ అంటారు. సో ప్రధాన దైవం మురుగేష్ అంటే ఈయనమాట. సో మనకి చూడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అర్థమైందా? సో మలేషియాలో కూడా చాలా పెద్ద విగ్రహం ఉంటుంది దీనికి సంబంధించి. అయితే మురుగన్, సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరు, శివుడి యొక్క కుమారుడు. శివుడి యొక్క కుమారుడే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్న, కార్తికేయ అన్న, తర్వాత వచ్చేసి మురుగన్ అన్న ఒకరే అనమాట. సో ఆయన ప్రధాన దైవం ఆ రోజుల్లో. ఇంకోటి వచ్చేసి నాడుకాల్ అని చెప్పేసి ఒక రాతి విగ్రహం అనమాట. సో రాతి శిల. దీన్ని వీళ్ళు ధైర్యానికి గుర్తుగా, ధైర్యానికి చిహ్నంగా పూజించేవాళ్ళు. ఎవరు, సైనికులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ నాడుకల్ అనే విగ్రహానికి పూజ చేసుకుని వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే ధైర్యం ఇస్తుంది, దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడని చెప్పేసి ఒక గుర్తుగా వాళ్ళు పూజించేవాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ పీపుల్ అనమాట. సో పీపుల్ అనేవాళ్ళు చాలా రకాలుగా ఉండేవాళ్ళు, డిఫరెంట్ పీపుల్ ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ మనం చూస్తే ప్రాంతాలు చూద్దాం, ఫస్ట్ ప్రదేశాలు చూద్దాం, పీపుల్ తర్వాత చూద్దాము. ఫస్ట్ ప్రదేశాలు. అప్పట్లో ప్రదేశాలను ఏ విధంగా పిలిచేవాళ్ళు? కురుంజి అంటే ఏంటి, కొండ ప్రాంతాలు. సో కొండ ప్రాంతాలని
కురుంజి అంటారు. ముల్లై, సో ముల్లై అంటే గడ్డి భూములు. సో ముల్లై అంటే గడ్డి భూములు అనమాట. సో ముల్లై అంటే గడ్డి భూములు. నెక్స్ట్ మారుదం అంటే వ్యవసాయ భూములు. సో వ్యవసాయ భూములు. నెక్స్ట్ నెయిడాల్. సో నెయిడాల్ అంటే తీర ప్రాంతం. ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు ఇవి. పలై. సో పలై అంటే ఎడారి. సో పలై అంటే ఎడారి అనమాట. ఇలా 5 టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉండేది. ఇలా 5 రకాలుగా ఈ యొక్క భూముల్ని వాళ్ళు డివైడ్ చేసుకున్నారు, అంటే ఆ ప్రాంతాన్ని బట్టి. సో కొండ ప్రాంతాలను ఏమన్నారు? కురుంజి అన్నారు. సో ముల్లై అంటే గడ్డి భూములు. సో మూడవది మారుదం అంటే వ్యవసాయ భూములు. నైడాల్ అంటే తీర ప్రాంతం. 5వది వచ్చేసి లాస్ట్ది పలై అంటే ఎడారి. ఇలా భూములను వాళ్ళు డివైడ్ చేసుకున్నారు దానికి ఫీచర్స్ని బట్టి, లక్షణాలను బట్టి. ఇప్పుడు ఎడారి అంటే ఏం పండదు, సో ఎడారి అంటే ఏం పండదు దాన్ని పలై అని చెప్పేసి పిలిచారు. నెక్స్ట్ మారుదం అంటే వ్యవసాయ భూముల్ని మారుదం అన్నారు. తీర ప్రాంతాలు నైడాల్ అన్నారు. ఇక్కడ వచ్చేసి కురుంజి అంటే కొండ ప్రాంతాలు, ముల్లై అంటే గడ్డి భూములు. ఇలా వీళ్ళు ప్రాంతాలను డివైడ్ చేసుకున్నారు. కానీ ఆ ప్రాంతాల్లో కూడా కొందరు నివసించేవాళ్ళు. అంటే ఏ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఏమని పిలిచారనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రాంతాలను డివైడ్ చేస్తారు 5 ప్రాంతాలుగా, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎటువంటి వాళ్ళు? ఎడారిలో ఎవరు నివసించే వాళ్ళు, కొండ ప్రాంతాల్లో ఎవరు నివసించే వాళ్ళు, వ్యవసాయ క్షేత్రంలో నివసించే వాళ్ళు ఏమని పిలుస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈచ్ టైప్ ఆఫ్ ల్యాండ్ వాజ్ అసోసియేటెడ్ విత్ ది డిస్టింక్ట్ యాక్టివిటీ. అంటే ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క పని, వృత్తి ఉండేదన్నమాట. ఆ ప్రాంతానికి సంబంధించి కొందరికి కొన్ని వృత్తులు ఉండేవి ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఏంటి ఆ ప్రాంత వృత్తి చూద్దాం. కురుంజి అంటే కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ హంటింగ్ అనమాట. కురుంజి అంటే ఏంటి? కొండ ప్రాంతాలు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఈ కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ వేట అనమాట. సో వేట, వీళ్ళ యొక్క దైవం వచ్చేసి ఎవరంటే మురుగన్. వీళ్ళు ఎక్కువగా మురుగన్ అనే దేవుణ్ణి పూజించేవాళ్ళు. మురుగన్ వచ్చేసి దైవం అనమాట. నెక్స్ట్ ముల్లై అంతా కూడా పశుపోషణ, గడ్డి భూములు ఉంటాయి కదా. ముల్లై అంటే పశుపోషకులు ఉండేవాళ్ళు. వీళ్ళు విష్ణువుని పూజించేవాళ్ళు. సో విష్ణువుని మేయాన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు వీళ్ళు. మేయాన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. నెక్స్ట్ మారుదం, అగ్రికల్చర్, వ్యవసాయ భూమి. సో మారుదం అంటే వ్యవసాయ భూమి. ఇక్కడంతా కూడా వ్యవసాయమే కదా. వ్యవసాయ భూములు ఏం చేస్తారు? వ్యవసాయమే చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఇంద్రుడిని పూజించేవాళ్ళు. వీళ్ళ యొక్క దైవం వచ్చేసి ఇంద్రుడు. సో ఇంద్రుడిని పూజించేవాళ్ళు. నెక్స్ట్ నైడాల్ అంటే తీర ప్రాంతం. సో నైడాల్ అని చెప్పేసి నేడాల్. సో నేడాల్ అంటే తీర ప్రాంతం కదా. అక్కడ ఏముంటుంది? జాలర్లే, ఫిషింగ్ అనమాట. జాలర్ అంటే చేపల పెంపకం. చేపల పెంపకం ఉండేది. చేపలు ఫిషింగ్, చేపలు పట్టడం ఎక్కువగా ఉండేది. చేపలు పట్టడము ఒకటి చేప వృత్తి, చేపలు. ఇంకొకటి వచ్చేసి ఉప్పు తయారీ. సో ఉప్పు తయారీ రెండు ఉండేది. వీళ్ళు పూజించే దేవుడు వరుణుడు పూజించేవాళ్ళు. సో వరుణుడిని వీళ్ళు పూజించేవాళ్ళు. సో అర్థమైంది, ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు. నెక్స్ట్ పల్లై అనమాట. సో పల్లై అంటే ఏంటి? ఎడారి. సో పల్లై అంటే ఎడారి, అక్కడ ఏం పండవు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా దొంగతనం చేసేవాళ్ళు. వీళ్ళ వృత్తి వచ్చేసి దొంగతనం. సో దొంగలు ఉంటారు ఇక్కడ ఎక్కువగా. వీళ్ళు కొర్రవై అని ఒక దేవుణ్ణి పూజించేవాళ్ళు. సో కొర్రవై అనే దేవుణ్ణి పూజించేవాళ్ళు. సో అర్థమైందా? ఈ దేవుణ్ణి పూజించేవాళ్ళు అనమాట. ఈ దేవుణ్ణి పూజించి వీళ్ళు దొంగతనానికి వెళ్ళేవాళ్ళు. ఆ దేవుణ్ణి పూజించేవాళ్ళు. మొదట ఈరోజు దొంగతనం బాగా జనాలని చెప్పేసి పూజించి వెళ్ళేవాళ్ళు. ఎడారి ప్రాంతంలో, మీరు రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో కూడా చూస్తుంటారు. చాలామంది ఎక్కువగా దొంగలకు సంబంధించిన వాళ్ళు అక్కడే ఉంటారని చెప్పేసి మనకు కొన్ని మూవీలు కూడా చూపించారు. ఖైదీ మూవీ అని చెప్పేసి కార్తీ గారిది. సో అక్కడ చూపించారు కదా. కాబట్టి ఎడారి ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఎటువంటి ఆదాయం ఉండదు. సో పంటలు పండవు, నీరుండదు. కాబట్టి ఎక్కువగా మంచి వెల్తీ ప్రాంతాలకు వెళ్ళి దొంగతనం చేసేవాళ్ళు. ఈ విధంగా సంగమయుగంలో 5 ప్రాంతాలుగా డివైడ్ చేసి భూమిని 5 ప్రాంతాలు 5 వృత్తులు గల ప్రజలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు వృత్తులుగా ఉండేవాళ్ళు. ఈ విధంగా సమాజం అనేది ఉండేది. వ్యాపారం చేసేవాళ్ళు, ఆ పంటలు పండించేవాళ్ళు, రాజ్యాలు, ఇవన్నీ కూడా సంగమయుగంలో అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇది ఓవరాల్గా సంగమయుగానికి సంబంధించింది. ఇది ఓవరాల్గా దీనికి అయితే సంబంధించింది అనమాట. సో అర్థమైందా? సో ఇప్పుడు మనం సంగమయుగం తర్వాత పల్లవులకు సంబంధించి డిస్కస్ చేసుకుందాము. సో పల్లవుల తర్వాత వెస్ట్రన్ చాళుక్యాస్ అంటే మనకి బాదామి చాళుక్యాస్ ఉన్నారు కదా, అంటే పశ్చిమ చాళుక్యులు. వీళ్ళు బాదామి చాళుక్యులు, వాతాపి చాళుక్యులు అంటాం కదా. చాళుక్యులకు సంబంధించి డిస్కస్ చేసుకుందాం. దాంతో మనకి ఏన్షియంట్